భోగి ఉదయం. ఇంకా ఆకాశం చీకటిగానే ఉన్న సమయంలో కార్తిక్ మేల్కొన్నాడు. బయటనుంచి మంటలు చిటపటలాడే శబ్దం వినిపించింది. వెంటనే అతను మంచం నుంచి దూకి బయటకు పరిగెత్తాడు. వీధి మధ్యలో పెద్ద భోగి మంట వెలుగుతోంది. చల్లని ఉదయం గాలిలో ఆ మంటలు వెచ్చగా నర్తిస్తున్నాయి. తాతయ్య, మంట ఎంత పెద్దగా ఉంది అంటూ కార్తీక్ ఆనందంగా చెప్పాడు. తాతయ్య చిరునవ్వుతో అన్నాడు, కన్నా, ఇది కేవలం చలికి కాదు, ఇది కొత్త ఆరంభానికి. చుట్టుపక్కల వాళ్లందరూ చేరి పాత కుర్చీలు, విరిగిన బుట్టలు, పనికిరాని వస్తువులను మంటలో వేస్తున్నారు. అవి కాలిపోతూ గత ఏడాది బాధలు, తప్పులు, అనుభవాలను తీసుకుపోతున్నట్లుగా అనిపించాయి. తాతయ్య, పాత వస్తువుల్ని ఎందుకు కాలుస్తాం అని కార్తీక్ అడిగాడు. మన మనసు తేలితపడాలంటే అన్నాడు తాతయ్య. ఇక మనకు అవసరం లేని వాటిని వదిలేయాలి. కొద్దిసేపటికి ఆకాశం గులాబీ రంగులోకి మారింది. ఆడవాళ్లు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు. తెల్లని గీతలతో నేలమీద అందమైన నమూనాలు పూస్తున్నాయి. ఇంటి లోపల నుంచి కాఫీ వాసన, తీయటి పొంగలి సువాసన బయటకు వస్తుంది. అమ్మ తలుపు దగ్గర చెరకు పెట్టి మామిడి ఆకులతో తోరణం కట్టింది. ఇది ఐశ్వర్యాన్ని ఆహ్వానించడానికి అంటూ కార్తిక్కు చెరకు ముక్క ఇచ్చింది. అతను కొరికాడు. తీయతనంతో ముఖం వెలిగిపోయింది. సూర్యుడు ఉదయించగానే పిల్లలు భోగి పండుగ శుభాకాంక్షలు అంటూ పరుగులు పెట్టారు. ఎక్కడ చూసినా నవ్వులు, ఆనందమే. తాతయ్య మళ్లీ కార్తీక్ పక్కన కూర్చొని అన్నాడు, భోగి మనకి ఒకటే చెప్తుంది కన్నా, ఈ మంటలాగా మన బాధలు, కోపం, భయాలను కాల్చేసి కొత్త కాలానికి సిద్ధం కావాలి. మంటల్లో మిగిలిన నిప్పురవ్వల్ని చూస్తూ కార్తీక్ మనసులో ఓ వెచ్చని భావన కలిగింది. అది మంటల వేడి కాదు, ఆశ. సూర్యుడు పైకెక్కుతుండగా అతను మనసులోనే అన్నాడు, ఈ సంవత్సరం నేను ఇంకా మంచివాడిగా మారతాను అని. ఆ మాటతో భోగి పండుగ నిజంగా మొదలైంది.